ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తూ ఉండగానే మరొక మాసంలోనికి వచ్చాము. ప్రభు ఆయన మహాకృపతో నడిపిస్తూ ఉన్నారు. దేవుని కార్యాలు ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకరం. మనం గడిచిన కొన్ని వారాలుగా శిష్యులు, వారి నేపథ్యం, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దీని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి శిష్యులు, అలాగే పేతురు తదితరుల గురించి ఎన్నో గంభీరమైన విషయాలు చెప్పుకోవటానికి ప్రభు కృప చూపారు. ఈ ఉదయకాలంలో మరొక అద్భుతమైన శిష్యుడు, పెద్దగా ఎక్కడ కనపడినవాడు కానీ గొప్ప కార్యాలు చేసిన వాడు, ఎన్ని గూర్చి పుంకాను పుంకలుగా చెప్పుకునే అవకాశం ఉంది. అనేక విషయాలు మనము ఈ శిష్యుని గురించి చెప్పుకోవచ్చు. ఈయన ఎవరో కాదు, హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద బ్రదర్ ఆఫ్ సైమన్ పీటర్, ఆండ్రూ, ఆంద్రేయ. ఆంద్రేయకు అర్థం అమోఘంగా చెప్పబడింది, కానీ నిజ జీవితంలో ఆంద్రేయ ఒక సహాయకునిగా, హీ ఈజ్ ఓన్లీ ఎ హెల్పర్, మీడియేటర్, ఎ బ్రిడ్జ్. అబ్బా, ఎంత గొప్పగా ఆంద్రేయ జీవితం కనిపిస్తూ ఉందండి. ప్రియులారా, చాలామంది ఈ లోకంలో సమస్యలు సృష్టించేవారు ఉన్నారు. ప్రజల్ని చెల్లాచెదురు చేస్తూ అల్లకల్లోలు పరిచేవారు ఉన్నారు. కానీ ఆంద్రేయ అలాంటి వారికి భిన్నమైన వ్యక్తిగా ఉన్నాడు. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా వాటిని ప్రభు దగ్గరకు తెచ్చేవాడు. ఎలాంటి వ్యక్తులైనా వారిని ప్రభు దగ్గరకు నడిపించేవాడు ఆంద్రేయ. ఉదయకాలంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను శుభవార్త 1వ అధ్యాయం 40వ వచనం నుండి 42వ వచనం వరకు వ్రాయబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడు అని అర్థము. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాలను మన వినికిడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులరా, నేటి దినాలలో సంఘాలలో మనకు ఇలాంటి ఆంద్రేయుల అవసరత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ ఆంద్రేయ ఏం చేసేవాడు అనంటే ఇతరులను ప్రభు దగ్గరకు నడిపించేవాడు, సంఘ సహవాసంలో నిలువ పెట్టేవాడు. ఆంద్రేయ నమ్మకమైన వాడిగా ఉన్నాడు. బాప్తిస్మిచ్చు యోహానుకు ఆంద్రేయ శిష్యుడు. బాప్తిస్మిచ్చు యోహాను వారికి గురువుగా ఉన్నాడు. ఆంద్రేయే కాదు, ఇంకా అనేక మంది యోహానుకు శిష్యులు ఉన్నారు, అనుచరులు ఉన్నారు. అందులో ఒకరు ఆంద్రేయ. అయితే ఈ ఆంద్రేయ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు వేలు చూపిస్తూ
ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాను ప్రభుని గురించి ఎప్పుడైతే చెప్పాడో, ఆంద్రేయ మరొక శిష్యుడు యేసయ్యను వెంబడించటం మొదలు పెట్టారు. అదేమిటండి, అప్పటి వరకు ఒక వ్యక్తిని వెంబడించి ఆ తర్వాత మరొక వ్యక్తిని అంటిపెట్టుకోవటం, వారిని వెంబడించటం ఏమిటి అనంటే, ఆంద్రేయ సరైన పని చేశాడు. పరమదేవుని కనుగొన్నాడు. భూమి మీద ప్రతిభావంతుడైన నాయకునిగా, ప్రవక్తగా, యాజకునిగా, దేవుని ప్రియ కుమారునిగా యేసయ్య లోకానికి వెల్లడి చేయబడ్డాడు. ప్రియులరా, ఈనాడు అనేక మంది ప్రభుని యేసుక్రీస్తు వారిని గురించి వింటున్నారు, కానీ ఆయన సద్గుణాలు, ఆయన గొప్ప స్వభావము, గుణగణాలు, సచ్చీలత వినేవారు చాలామంది ఉన్నారు, కానీ వెంబడించేవారు బహు కొద్ది మంది. అలాంటి కొద్ది మందిలో అగ్రగణ్యుడిగా చెప్పబడుతూ ఉన్నాడు ఆంద్రేయ. ఆంద్రేయ వాస్తవంగా యోహాను శుభవార్త ప్రకారం ప్రభుని వెంబడించడానికి ఏర్పాటు చేసుకొనబడిన మొట్టమొదటి శిష్యుడు ఆయన. మొదటిగా ప్రభుని కనుగొన్నవాడు, మొదటిగా ప్రభుని వెంబడించినవాడు, మొదటిగా ప్రభుతో సహవాసం చేసినవాడు శిష్యులందరిలో. కానీ తన జీవితంలో నేను మొదటిగా ఉండాలి, నేను మొదటివాడిగా ఉండాలి అనుకోలేదు. ఆంద్రేయ చేసిన గొప్ప కార్యం మనం ఇక్కడ చూస్తున్నాం. తన సహోదరుడైన పేతురును ప్రభు దగ్గరకు నడిపించాడు. We need such people in the church nowadays. ఇలాంటి వారే సంఘానికి కావాలి. సంఘం బలపరచబడాలన్నా, సంఘం విస్తరించాలి అన్నా, నేను మొదట వచ్చాను అందరిలోకి నాకే పేరు ఉండాలి కాదు. నా పేరు ఎక్కడున్నా పర్వాలేదు, నేను ఇతరుల్ని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. అది ముఖ్యమైన ఉద్దేశంగా మనం చూస్తున్నాం. దేవుని యొద్దకు ఇతరులను నడిపించే ఆంద్రేయులు కావాలి, పేరు కాదు కావాల్సింది. ఆత్మలు ప్రభు దగ్గరకు నడిపించబడటం కావాలి. ఆంద్రేయ జీవితంలో ఏమాత్రం సంతోషం ఉండుంటుందండి. ఆ తర్వాత మనం చూస్తే పేతురు అగ్రగణ్యుడయ్యాడు. అన్ని విషయాలలో పేతురే ముందుండేవాడు, ముందున్నవాడు. అయితే ప్రియులరా, నేను ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. కొంతకాలం క్రితం ఒకానొక ఊరిలో, మారుమూల ప్రాంతంలో ఒక చిన్న దైవజనుడు, ఎలాంటి పేరు, గుర్తింపు, ఖ్యాతి లేనటువంటి వాడు, ఒక చిన్న దైవజనుడు పని చేస్తూ ఉన్నాడు, సేవ చేస్తూ ఉన్నాడు. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏండ్లు, 40 ఏండ్లుగా పనిచేస్తూ వచ్చాడు. కానీ అక్కడ పెద్దగా ఆత్మలు రక్షింపబడలేదు. సరికదా, ముందుగా రక్షింపబడిన వారు ఈ 40 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో వారు కూడా నీరసించి
నిరుత్సాహానికి గురైపోయి ఇంకేముందులే సంఘము, మనం ఆనందించటానికి చెప్పుకోవటానికి మనలో ఏ గొప్పతనం ఉంది అని చాలా దిగాలు పడ్డారట. చివరకు ఆ సంఘ కాపురి కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. అయితే ఒకానొక దినమున ఈ సంఘ కాపురి యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. అదేమిటండి పాస్టర్ గారు, మీరు ఇంత ఆనందంగా ఉన్నారు, కారణం ఏమిటి? ఆ సంఘంలో ఉన్నవారు, నీరసించిపోయిన వారు, వృద్ధాప్యానికి వచ్చిన వారు, సంఘంలో ఎదుగు బొదుగు లేకపోవటం చూసిన వారు ఆశ్చర్యపడుతూ పాస్టర్ గారిని అడిగారట. అప్పుడు ఈ దైవజనుని చెప్పారు, ఈ 40 ఏండ్లుగా చేసిన పరిచర్య దేవుడు వృధా కానివ్వలేదు. హల్లెలూయా. ఏమిటండి, ఏమైంది? అప్పుడు పాస్టర్ గారు చెబుతూ ఉన్నారు, మన మందిరంలో, మన సంఘంలో మనం సువార్త ప్రకటించటం ద్వారా, మనమందరం కలిసి ప్రార్థన చేయటం ద్వారా రక్షింపబడిన వారిలో ఒక యవనస్తుడు సేవకుడిగా మారాడు. హల్లెలూయా. ఎవరండి ఆ యవనస్తుడు అని అంటే, ఆయన ఎవరో కాదు, చార్లెస్ హెచ్ స్పర్జన్. క్రైస్తవ చరిత్రలో అవుట్ స్టాండింగ్ స్పీకర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, దైవజనుడిగా పేరుగాంచిన చార్లెస్ స్పర్జన్ ఆయన ప్రభు సేవకు వచ్చారు, సువార్త ప్రకటిస్తున్నారు. ఆయన బోధ చేస్తూ ఉంటే అనేక మంది ప్రభు దగ్గరకు నడిపించబడుతూ ఉన్నారు. ఈ సేవకుని ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. ఎంత గొప్ప దైవజనుడు! ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు లోకంలో, ముఖ్యంగా క్రైస్తవ లోకంలో, క్రైస్తవ సంఘాలలో నేను గొప్ప సేవకుడును, నేనే గొప్ప సేవకుడును అని చెప్పుకుంటూ ఉన్న ఈ తరంలో చార్లెస్ స్పర్జన్ను ప్రభు దగ్గరకు నడిపించిన దైవజనుని యొక్క ఆనందము, ఆయన సంతోషము ఎంత గొప్పదిగా చెప్పబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 2 విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆంద్రేయ గురించి. ఆంద్రేయ ఒక నాయకుని దగ్గర నుండి సరి అయిన, నిజమైన గొప్ప నాయకుని దగ్గరకు నడిపించబడుతూ ఉన్నవాడు. చాలాసార్లు మనం లోకంలో మనుషులను వెంబడిస్తూ ఉంటాం. మనుషుల పట్ల ఫేవరెటిజం, మనుషుల పట్ల ఇష్టం, ఒక్కొక్క దైవజనుని గురించి, ఒక్కొక్క సేవకుని గురించి మనకున్న అభిప్రాయాలను బట్టి వారిని మనం వెంబడిస్తూ ఉంటాం. దేవుడు వచ్చి పిలిచినా ఇక వెళ్ళం. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను తనను వెంబడిస్తూ ఉన్న వారికి పరమ ప్రభువును చూపిస్తూ ఉన్నారు. దాన్ని చూసినటువంటి వారిలో ఆంద్రేయ ఒకడు. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాట విన్న వారిలో ఆంద్రేయ ఒకడు. విన్న తరువాత ఆంద్రేయ సర్లే మనకెందుకులే అనుకోలేదు, కానీ మెస్సీయను వెంబడించాడు. ఇది చాలా అవసరం. ప్రియా దేవుని బిళ్ళరా, ఆంద్రేయ బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర ఒక విద్యార్థి లాంటి వాడు, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక టీచర్గా ప్రభుని యేసుక్రీస్తు వారిని
లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆంద్రేయ ఆలస్యం చేయలేదు. ఆంద్రేయకు తెలుసు అమృతం ఆలస్యం విషమని. ఈ అవకాశం తప్పితే ఆయన్ని వెంబడించటం ఇప్పుడు కాకపోతే మరెప్పటికి చేయలేని వెంటనే ఆంద్రేయ ప్రభును వెంబడించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా నేను ఒక గంభీరమైన విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఆ సమయంలో ఆంద్రేయ ప్రభుని వెంబడిస్తూ, లేక ఆంద్రేయ బాప్తిస్మిచ్చు యోహానును వెంబడిస్తూ ఉన్న సమయంలో పేతురు ఏం చేసి ఉంటాడో, పేతురు ఎక్కడ ఉండి ఉంటాడో? తప్పకుండా పేతురు చేపలు పడుతూ ఉండుంటాడు. ఆంద్రేయ దేవుని గురించి నేర్చుకుంటున్నాడు, పేతురు చేపలు పట్టడం నేర్చుకుంటూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే పేతురు చేపలను అన్వేషిస్తూ ఉండగా ఎక్కడ దొరుకుతాయి, ఏ సమయంలో దొరుకుతాయి, ఎటు వెళితే దొరుకుతాయి అని చేపల అన్వేషణలో పేతురుండగా ఆంద్రేయ సత్యాన్వేషణలో ఉన్నవాడు, సత్యమును కనుగొన్నవాడు. ఆంద్రేయ నమ్మకముగా ప్రభుని వెంబడించటం వలన నమ్మకమైన నాయకునిగా తీర్చిదిద్దబడ్డాడు. ఎంత గొప్ప ధన్యత! ప్రియా సహోదరి సహోదరులరా, ఆంద్రేయ మొట్టమొదట ఒక మంచి విద్యార్థి, ఏ గుడ్ స్టూడెంట్. ఆ తర్వాత రెండవది ఆంద్రేయలో మనం చూస్తూ ఉన్నాం సెల్ఫ్లెస్ మ్యాన్. ఆయన నిస్వార్థపరుడు. ఒక మంచి విద్యార్థి మాత్రమే కాదు, నిస్వార్థపరుడు. సెల్ఫిష్తో నింపబడిన ఈ లోకంలో సెల్ఫ్లెస్ నాయకుడిగా ఉన్నవాడు ఆంద్రేయ. హల్లెలూయా. ఈ సెల్ఫ్లెస్ అనే దానికి చాలా పదాలు, పర్యాయ పదాలు చెప్పబడుతున్నాయి. అన్సెల్ఫిష్, సెల్ఫ్ సాక్రిఫైసింగ్, సెల్ఫ్ డినయింగ్, జనరస్, నోబుల్, మ్యాగ్నానిమస్, అన్గ్రడ్జింగ్, లిబరల్, చారిటబుల్, ఫిలాంథ్రోపిక్ అండ్ డీసెంట్ ఎక్సెట్రా. అబ్బా, మానవత్వమే కానీ, నిస్వార్థమైన జీవితమే కానీ, త్యాగపూరితమైన జీవితమే కానీ ఏదన్నా చూడాలి అని అంటే అది ఆంద్రేయలోనే కనిపిస్తూ ఉంది. ప్రియులారా, బైబిల్లో మొట్టమొదట ఒక అన్నదమ్ములను మనం చూస్తాం. వారిలో ఎంత సెల్ఫిష్ నేచర్ మనం చూసాం. కయ్యను హేబేలు గురించి చదివినప్పుడు కయ్యనులో ఎంత స్వార్థం ఉంది, ఎంత దుర్మార్గంతో నింపబడి ఉన్నాడో. కానీ నూతన నిబంధనలో ఈ యోహాను శుభవార్తలో చెప్పబడే ఈ అన్నదమ్ములు అలాంటి వారు కారు. మొట్టమొదటి అన్నదమ్ములకు భిన్నమైన అన్నదమ్ములు ప్రభుని వెంబడించిన వారు. ఆంద్రేయ మొదటిగా ప్రభు దగ్గరకు వచ్చిన ఆంద్రేయ తన జీవితంలో పేతురును హైలైట్ చేస్తూ ఉన్నాడు ప్రభు దగ్గర. ప్రియులారా, మరొక మాట నేను చెబుతాను. ఈ లోకమంతా అసూయ ద్వేషంతో నింపబడి ఉంది. ఆంద్రేయ ద్వేషానికి అతీతుడిగా మారిపోయాడు.
నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఎక్కడున్నా పర్వాలేదు, కానీ నా సహోదరుడు పేతురు ఆ ఇన్నర్ సర్కిల్లో ఉండటం నాకు సంతోషం అనుకున్నాడు. యేసు ప్రభు వారి అనుంగ శిష్యులలో, అంతరంగ శిష్యులలో, ఆ ఇన్నర్ సర్కిల్లో ముగ్గురిలో ఒకడిగా, ప్రథముడుగా పేతురు ఉండటం ఆంద్రే బహుగా సంతోషించాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్వార్థపూరితమైన లోకంలో నీవు నేను ఎలా ఉంటున్నా? మనుషులను వెంబడిస్తూ, మనుషులను ఆరాధిస్తూ ఉన్న లోకంలో మనం ఎవరిని వెంబడిస్తున్నా? ఆంద్రేయ మన జీవితాలకు ఒక మంచి మాదిరికరంగా, విశ్వాసిగా కనిపిస్తాడు. అటు ఆంద్రేయని వెంబడిద్దాం, ఆ మార్గంలో ఉందాం. ఒక మంచి సహాయకునిగా, ఇతరులను ప్రభువు దగ్గర తీసుకొచ్చే వారంగా, పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభు సన్నిధిలో నీవు నేను ఉన్నట్లయితే తప్పకుండా మన జీవితాల్లో ఒక మంచి శిష్యుడిగా ఉంటాం. దేవుడు నిన్ను ఒక మంచి నాయకునిగా, నాయకురాలిగా ఆయన మార్చివాడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. అత్యంత కృపా కనికరములు కలిగిన దేవా, స్వార్థపూరితమైన లోకంలో, అసూయ ద్వేషాలతో నింపబడిన లోకంలో నిస్వార్థపరులుగా ప్రేమను, దాతృత్వమును కలిగిన వారంగా ఆంద్రేయును పోలి మా జీవితాల్లో మేము నడుచుకునేటకు సహాయం చేయండి. నీ దాసుడు, నీ శిష్యుడు, మీ అనుచరుడు, అపోస్తులుడైన ఆంద్రేయుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆంద్రేయ జీవితంలో ఉన్న గుణగణాలు మేము కలిగి ఉండినట్లు సహాయం చేయండి. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి నీ సన్నిధిలో ఎత్తి పట్టుకునండి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా మీ పాదాల దగ్గరికి తెచ్చేవారంగా, ఇతరులు నశించిపోతున్న ఆత్మలను మేము చూసినప్పుడు వారిని కూడా నీ యొద్దకు తెచ్చేవారంగా మేము ఉండుటకు సహాయం చేయండి. ఆంద్రేయ ఎవరికి పెద్దగా బోధ చేయలేదు, కానీ పరమ బోధకుని దగ్గరకు వారిని నడిపించినట్లుగా మీ లేఖనాల్లో చూసిన స్తోత్రాలు, వందనాలు. ఈ నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించి నీ మేళ్లతో నింపి నీ కృపలో ఎత్తి పట్టుకునమని, అనేక మంది ఆంద్రేయులను మా సంఘాలలో సిద్ధం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఆయన పాదసని చేరిన మనకు, ఆయన సహాయం కోరు ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను ఆంద్రేయుల వలె దీవించునుగాక.